నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ కనపర్తిపాడు ఎస్సీ కాలనీ నందు 67 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన స్థానిక జనసేన పార్టీ వీర మహిళలు శ్రీమతి కోలా విజయలక్ష్మి, ఎన్ఎస్ నందిని యాదవ్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు భారీ ఎత్తున పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోలా విజయలక్ష్మి, నందిని యాదవ్ మీడియాతో మాట్లాడారు. పెద్దలు, గౌరవనీయులు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వీచేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు మైలా శారద అలియాస్ నందిని యాదవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ వీర మహిళను. ఈ రోజు ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం, 13 జిల్లాలు 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి ప్రస్థానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండడం, 2 సంవత్సరాల కూటమి పాలనలో రికార్డు స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. రూరల్ కు సంబంధించి ఒకసారి 339 అభివృద్ధి కార్యక్రమాలు, మరోసారి 240 అభివృద్ధి కార్యక్రమాలను ఇంత పెద్ద ఎత్తున ఏ నియోజకవర్గంలో కూడా జరగలేదు అంటే అది అతిశయోక్తి కాదు. అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు, వారికి కూటమి ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కోఆర్డినేటర్ని ముందుగా రూరల్ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ శ్రీధర్ అన్న గారికి, అలాగే రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారికి, కూటమి నాయకులు, ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు నేను ఇంతమంది ముందు మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గుర్తింపు, నేనున్నానన్న భరోసా. అదే తరహాలో లోకేష్ గారి ఆదేశాల మేరకు రూరల్ నియోజకవర్గంలో 100 మంది మహిళలను తీర్చిదిద్ది వాళ్ళకు రాజకీయ బాధ్యతలు అప్పచెప్తానని చెప్పిన శ్రీధరన్న గారికి మా మహిళలందరి తరఫున అభినందనలు తెలుపుతున్నాను. రూరల్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రూరల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో ప్రతి కార్యక్రమం నన్ను భాగస్వామ్యం చేస్తున్నందుకు అన్నకు అభినందనలు తెలుపుతున్నాను. నేను రూరల్ ప్రజలు ఎంత నమ్మకంతో కోటమిరెడ్డి అన్నకు ఓటేశారో అంతకు రెట్టింపు బాధ్యతతో రూరల్ అభివృద్ధి చేసి ప్రజల ఆశీస్సులు అన్న పొందుతున్నారు. రాబోయే ఎలక్షన్ లో కూడా కూటమి ప్రభుత్వం అభ్యర్థులు ఎక్కడైతే నిలబెడతారో వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఐకమత్యమే మహాబలం అని మనం నిరూపించుకుందాము. ఇంతకు ముందు రోజుల్లో మహిళలకు రాజకీయాలు అవసరం అనేవాళ్ళు, ఇప్పుడు రాజకీయాలకు మహిళలు అవసరమనే రోజులు వచ్చాయి. అదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రూరల్ ఎమ్మెల్యే గారి వల్ల అదంతా సాధ్యమవుతుంది. మహిళలను ముందుంచితే వాళ్ళ శక్తి అంటే వాళ్ళు నిరూపించుకుంటారు, రాజకీయాలలో రాణిస్తారు. అన్ని రంగాలలో కూడా మహిళలు ముందుకు నడిపిస్తున్నారు. కుటుంబాన్ని ఎంత సమర్థవంతంగా నడిపిస్తారో ఒక మహిళకు రాజకీయంలో అవకాశం ఇచ్చినా కూడా అంతే సమర్థవంతంగా రాజకీయాల్లో కూడా రాణిస్తారు. కాబట్టి ప్రతి మహిళకు రాజకీయాలలో అవకాశం ఇచ్చి వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడాలని ఈ మీడియా ముఖం ద్వారా శ్రీధరన్నకు, అటు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు శ్రీధరన్నకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనుపర్తిపాడు దళితవాడ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు చెప్తూ ఉన్నాను. ఎందుకు ఈ దళితవాడ ప్రజలకి క్షమాపణ చెప్తున్నానంటే, ఈ 2 ఏళ్లు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున వాడవాడలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని టెండర్లు ఇచ్చి ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టాం. కొన్ని పూర్తి చేశాం, కొన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ కనుపర్తిపాడు దళితవాడకి ఈ 2 సంవత్సరాల్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఏదైతే సమన్వయ లోపం, సరైనటువంటి సమాచారం లేని దానివల్ల ఈ ప్రాంతంలో నిర్లక్ష్యానికి గురైంది అన్నమాట వాస్తవం.
నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు ఆ నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమంలో ఈ ప్రాంత వాసులు నేరుగా నాకే ఫోన్ చేసి ప్రశ్నించారు. నేను ఆశ్చర్యపోయాను. అలా జరగదు అంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, సార్ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కనుపర్తిపాడు గ్రామంలో అటు ఎస్టీ కాలనీ గాని ఊర్లో గాని అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు జరిగాయి, మేము కాదంటం లేదు. కానీ మా దళిత వాడలో ఒక్క రూపాయి కూడా ఈ 2 ఏళ్లలో ఖర్చు పెట్టలేదు. గతంలో మీరు ఖర్చు పెట్టి ఉన్నారు తప్ప ఈ 2 ఏళ్లలో ఖర్చు పెట్టలేదని చెప్పారు. దాని మీద విచారణ జరిపిస్తే వాస్తవమే తెలిసింది. అందుకే ఆ రోజే అటు నేను గాని నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి గాని మనస్ఫూర్తిగా కనుపర్తిపాడు దళితవాడ ప్రజలకి క్షమాపణలు చెప్పి, కేవలం క్షమాపణలు చెప్పి చేతులు దురుపుకున్నాం అన్న పద్ధతి కాకుండా అక్షరాల 74 లక్షల రూపాయలు, సుమారు 74 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఈ చేసుకున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా ఖచ్చితంగా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని చెప్పని కూడా అధికారుల ఏదైతే హామీ మేరకి మాట ఇస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ రోజు నుంచి మరో 2 నెలల పాటు అంటే రాబోయే 60 రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగినా, శంకుస్థాపన జరిగినా ఆ యొక్క చోట ముఖ్య అతిథులు ప్రారంభికులుగా అటు మహిళా నేతల్ని ఆహ్వానించాలనే ఉద్దేశంతో జనసేన, బీజేపీ, తెలుగుదేశం అదేవిధంగా తటస్థులైనటువంటి మహిళా నేతలు, లేదు పార్టీలకు అతీతంగా కలిసి వస్తాం అభివృద్ధి కార్యక్రమాలు అనుకునే ఎవరినైనా సరే ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ యొక్క అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో ఆ యొక్క మహిళా నేతల్ని భాగస్వాములు చేయాలని చెప్పని వారి చేత ప్రారంభింపజేయాలని. ఎందుకని చెప్తున్నానంటే ఈ రోజు రాబోయే రోజుల్లో అన్ని రకాల కూడా రాజకీయంగా కూడా అటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఏదైతే ఆ మహిళా రిజర్వేషన్లన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమలవుతాయని చెప్పి కనుపర్తిపాడుకు సంబంధించి ఏదైతే ఆ ఫ్లైఓవర్ ఉందో అర్హులకు అందాలా. రెండోది స్థానిక శాసనసభ్యుడిగా ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలని వీలైనంత ఎక్కువ చేయాలా అన్న తాపత్రయంతో పనిచేస్తానని చెప్పిన మాట ఇస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఇప్పుడు కోలా విజయలక్ష్మి గారు మాట్లాడారు.